ఎన్నో అధ్యాయము? ఆఖరి వచనం చదవండి. శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అంతేనా? ఎన్నో వచనం అది? 13వ వచనమా? 12వ వచనం కూడా ఒకసారి చదవండి. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీల దేశం నుండి వచ్చుచున్నారు అన్నాడు కదా. దేని కొరకు వస్తున్నాడు అనే విషయాన్ని మరలా కింద చెప్పాడు. మరొకసారి చదువుదాం ఆ వచనాన్ని. పై వచనమే ఇప్పుడు చదివిన వచనం. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశం నుండి వచ్చుచున్నారు అన్నాడు. సీనీయుల దేశం అంటే చెప్పండి, పర్లేదు. ఏంటమ్మా పద్మ, చెప్పవు కదా ఏంటి? సెనాయి దేశమా? సెనాయి దేశం కాదు కాదు, రైట్, ఓకే. మనకు ప్రియులరా, రైట్, ఓకే. చైనా. సీనీయుల దేశం అంటే ఇప్పుడు అది ఎలా పిలువబడుతుందంటే చైనాగా పిలువబడుతుంది. ఇప్పుడు చైనా పరిస్థితి చూసినప్పుడు చైనా దేశం అంటే మనకు ఈ మూలగా ఉంటుంది. మన దేశం ఇది కదా. మనకు ఢిల్లీ ఎటు ఉంటుంది? ఢిల్లీ ఎటు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం ఇలా నిలబడ్డాం కదా, ఢిల్లీ ఎటు ఉంటుంది? ఇలాగా ఉత్తరంగా ఢిల్లీ ఉంటుంది. ఉత్తరంగా మనకి ఏం కాపాడుతుంది అంటే కొండలు కాపాడుతుంది కదా. కొండల తర్వాత ఏం లేదనుకుంటే పొరపాటే. ఢిల్లీ మనకి ఎలా ఉంటుందంటే మనకి తిన్నంగా ఉత్తరంగా ఉంటుంది. ఆ ఢిల్లీ నుండి చైనా ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా ఉంటుంది. ఎలా? సారీ, ఈ రీతిగా ఉంటుంది చైనా. అంటే ఈ వైపు భాగాన్ని పట్టుకుని ఆ భాగం అంతా అలాగా ఇండియన్ కప్ ఉంటుంది. రష్యా ఈ రీతిగా ఉంటుంది. చైనా రష్యా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ చైనాను రష్యాను చూసినప్పుడు అక్కడ స్వార్థ ఏం లేదు. చైనా ఎలా ఉందంటే సోషలిస్ట్ కంట్రీగా ఉంది, అంటే కమ్యూనిస్ట్ కంట్రీగా. చైనాలో ఏ మతాన్ని వారు, ఏ దేవుడిని వారు ఆరాధించరు. చైనా ప్రజలు ఎవరు నమ్ముతారంటే ఏ దేవుని కూడా నమ్మరు. రష్యా కూడా కొంచెం ఇంచుమించు మత ప్రమేయం లేని దేశమే చాలా వరకు. అంటే క్రిస్టియానిటీ ఉంది, కానీ అధికారికంగా మన భారతదేశము హిందూ దేశమని ఎలా చెప్పుకుంటున్నామో అలా రష్యా పలానా దేశమని, చైనా పలానా దేశమని చెప్పుకోవడానికి లేదు. కానీ అది ఎలా ఉంది? కమ్యూనిస్టు కంట్రీస్గా ఉన్నాయి. అంటే కమ్యూనిస్ట్ కంట్రీ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కమ్యూనిస్టులు ఏమి నమ్మరు చెప్పండి? హేతువాదులు అనమాట. హేతువాదులు అంటే దాన్ని రాంగ్ డైరెక్షన్ కాదు దాన్ని చెప్పేది. దేవుడు ఉన్నారని నమ్మరు. ఏంటండి? దెయ్యం ఉందని కూడా నమ్మరు. నువ్వు అక్కడ దెయ్యం ఉందని చెప్పినా వారు నమ్మరు. అక్కడ దేవుడు ఉన్నాడు నువ్వు 1000 కొబ్బరికాయలు కొట్టిన వారు నమ్మరు. ఏం నమ్ముతారు? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఎదుటి వారిని ప్రేమించాలి, అందరూ సమంగా ఎంచబడాలి, అందరూ గౌరవంగా బ్రతకాలి, ఒకరిని ఒకరు సమంగా ఎంచుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని దోచుకోకుండా సమ భావంతో బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఎవరిదంటే కమ్యూనిస్టులది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది. అంటే వారు ఏ సిద్ధాంతాలను అవలంబిస్తున్నారు అంటే బైబిల్ ఎప్పుడో లోకము పుట్టక మునుపు చెప్పింది, అంతే కదా. దేవుడు ఎప్పుడు ఈ సృష్టిని అంతా మనిషి పుట్టక ముందు చేస్తాడా, పుట్టిన తర్వాత చేస్తాడా? ఆలోచన చేయండి. ఈ సృష్టిని అంతా 5 దినాల ఈ సృష్టి ఎప్పుడు చేశాడంటే 6వ దినాన్ని చేసినటువంటి మనిషి కంటే ముందుగానే ఈ సృష్టిని చేశాడు. ఎవరి కొరకు అంటే మనిషి కొరకే చేసి మనిషిని నియమించిన తర్వాత ఆ మనిషిని ఎక్కడ పెట్టాడంటే ఏదైనా వనమందు పెట్టాడు. ఏదైనా వనము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఏదైనా వనము ఆత్మీయ జీవితానికి, అదే ఏదైనా వనము వారు పతనమైపోయిన తర్వాత ఈ లోకంలో జీవించే అధ్వాన స్థితికి
ప్రతీకగా కనపడుతుంది. ఎందుకంటే వారు ఏదేను తోట నుండి వెలివేయబడిన తర్వాత వారు మరి అన్నిటికీ ఆ తోటలోనికి ప్రవేశించకుండా ఆ తోటలోని జీవవృక్ష ఫలాలు తినకుండా ఉండటానికి ఏం చేశాడంటే 2 జ్యోతులను ఆయన కాపలాగా ఉంచాడు. గమనించండి, మహిమలో నుండి పడిపోయినటువంటి ఈ మానవుడు ఏం అనుభవిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? శ్రమలను, వేదనలను, బాధలను అనుభవిస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మనిషిని ఎలా చూడాలనుకున్నాడు? పూర్వమందు మనకు ఇచ్చినటువంటి పోలిక ఏదైతే ఉందో ఆ పోలికను చూడాలనుకున్నాడు దేవుడు. ఆ పోలికతోనే ఆ లోకానికి ప్రవేశించాలనుకున్నాడు ఈ మానవుడిని. మనం చదివినటువంటి పత్రిక పాఠ్య భాగంలో 9వ వచనాన్ని చూస్తే ఆ మొదటి అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఎలాగా? వాడు తన పూర్వ పాపములను ఆ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అన్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు తెలుసుకున్నవాడైతే ఏమవుతాడు? ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆయన చిత్తము, ఆయన పిలుపు తెలుసుకున్నవాడైతే ఏమవుతాడు అంటే ఒక గ్రహింపునకు వచ్చి మన పూర్వ పాపములు క్షమించబడడానికి. అంటే ఈ పూర్వ పాపములు అంటే ఎలా వచ్చాయి అంటే మన పితల నుండి మనకు ఆ పాపం ఎలా వచ్చింది? వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు మనం పాపంలో పుట్టమా పాపంతో పుట్టమంటే మనం పుట్టిక పాపం కాదు, కానీ ఎందులో పుట్టాం? పాపము ఉన్నటువంటి, పాపము సజీవంగా జీవిస్తున్నటువంటి లోకంలో మనం పుట్టాం. కాబట్టి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నారు అన్నాడు? పొందలేకపోతున్నారు అన్నాడు. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి మన బ్రతుకులలో దేవుడు మన దీనావస్థను చూసి ఏం చేస్తున్నాడంటే మరలా మన పాపాలకు నివృత్తిని కలిగించడానికి ఏమిచ్చాడు చెప్పండి? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నిత్యము మన వాకిట, మన యద పొంచి ఉండగా ఈ ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మూలాలను మనం ధ్యానించేవారుగాను, ఆ మూలాలను లోతుగా అధ్యాయం చేసేవారుగాను, అధ్యాయం చేసినటువంటి ఆ అనుభవాలను మన బ్రతుకులలో నిలుపుకొని అనేక మందికి వెలుగుగా, ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాము, ఇప్పుడు అనేక మందికి వెలుగుగా చేస్తున్నాడు. ఒకప్పుడు మనం పాపమై ఉన్నాం, ఇప్పుడు అనేక మందికి నీతిమంతులుగా ఆదర్శప్రాయంగా చూస్తున్నాడు దేవుడు. అయితే దేవుడు మనలను ఏ రీతిలో చూస్తున్నాడో, ఏ అనుభవంతో మనల్ని పిలిచాడో మనం దానిని గ్రహింపకపోతే ఈ మన జీవితము వ్యర్థము అనేటువంటి సత్యాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఎందుచేతనంటే ప్రియులరా, మనం అపోస్తల కార్యాల గ్రంథం చదువుతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యంగా ఎవరి కొరకు వ్రాయబడింది అనుకున్నప్పుడు మన కొరకే వ్రాయబడింది, అన్యుని ప్రవేశం కొరకే వ్రాయబడింది అనుకున్నాం కదా. అయితే యేసుక్రీస్తు వారు అనాది కాలం నుండి, అంటే తండ్రి కాలం నుండి ఈ అన్యజనుల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అన్యజనులందరూ కూడా ఒకే నామం కిందకి రావాలని చెప్తున్నాడు. అంతమాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్య దినాల్లో బోధించినటువంటి బోధన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తికుడు 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. చదువుదాం. 10వ అధ్యాయం 16వ వచనం. మరలా చదవండి అన్నమాట. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావెలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అన్నాడు. వినండి, ఈ మాట ఎంత చెప్తున్నాడు. నా గొర్రెలు అనేటువంటి సందర్భంలో, నా దొడ్డి అనేటువంటి సందర్భంలో ఈ నా యూదులు లేకపోతే ఈ ఇజ్రాయేలీలుగా పిలబడుతున్నటువంటి వీరు మాత్రమే కాదు, వేరే దొడ్డు కూడా నాకు ఉంది. వేరే దొడ్డు అంటే ఎవరు? అన్యులే, దూరస్తులే, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వారే వేరే దొడ్డిగా పిలిచాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఎంత మర్మంగా ఈ మాటను చెప్పాడు. వీరందరూ కూడా ఎక్కడ రావాలంట? కిందమన్నాడు ఒకే దొడ్డి అంటే చెప్పండి. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం ఏమని? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, క్రైస్తవుడని లేదు. వీరందరూ కూడా ఎక్కడికి రావాలి? క్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుని క్రైస్తవుడిగా పిలబడాలి. వాడు క్రీస్తు రాజ్య స్థాపనలో
వాడు క్రీస్తు రాజ్య స్థాపనలో ఒక ప్రత్యేకమైనటువంటి భూమికను పోషించేవాడిగా దేవుడు పిలుస్తున్నాడు. అయితే మనము ఆ పిలుపును ఏం చేయలేకపోతున్నాం. ఈ రోజున మనం చూసినట్లయితే సీనియుల గురించి చెప్తున్నప్పుడు సీనియుల దేశంలో ఏం లేదు, వాక్యమునికి అవకాశము లేదు. కానీ వారు కూడా ఒకప్పుడు ఎవరిని పూజించిన వారు చెప్పండి? ఒకప్పుడు యెహోవాను ఆరాధించిన వారే. రష్యన్లు కూడా ఒకప్పుడు యెహోవాను ఆరాధించిన వారే. ఈ సర్వ ప్రపంచము, సర్వ భూలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. అయితే వారు దేవుని మహిమను ఎక్కడికి ఆపాదించారు? జంతువుల యొక్కయు సదుష్పద జంతువుల రూపానికి వారు ఆయన మహిమను ఆపాదించారు. అంటే చూడండి, ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని ప్రభావము మనము ఆయన చేసినటువంటి సృష్టిని ఆరాధించేటువంటి స్థితికి దిగజారిపోయింది. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి సృష్టి మనం అనుభవించడానికి బదులు మనం ఏం చేస్తున్నాం? ఆ సృష్టిని పూజిస్తున్నాం. భాస్కర్ మాస్టర్ ఒకసారి చెప్పేవాడు చాలా సందర్భాల్లో, ఒక చెట్టు దగ్గర పడుకుండి ఆ చెట్టు నీడనిచ్చిందని, ఆ చెట్టు పళ్ళు ఇచ్చిందని, ఆ చెట్టు ఆహారం ఇచ్చిందని, ఆ చెట్టు వాడిని బ్రతికించిందని, అదే చెట్టును ఒక కొమ్మను నరికి తలకెందెట్టుకుని ఒక కొమ్మను చెక్కి బొమ్మను చేసి ఆ బొమ్మకు ఏం చేశాడు? పూజలు చేసి ఇదే నన్ను బ్రతికించింది అన్నాడు అని. ఎంతటి దారుణమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మన పూర్వీకులలో ఎంతో అజ్ఞానము గూడు కట్టుకుని దేవుడు చేసినటువంటి మేలును మరచి ఆ సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించినటువంటి వారుగా మనం ఉన్నవారు. అయితే ఆ పరిస్థితులు మనం వింటున్నాం, ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. వారు అలా చేసి ఏ రీతిగా దేవునికి దూరం అయిపోయారో మనం ఈ వాక్యాల ద్వారా గ్రహిస్తున్నాం, బోధనల ద్వారా వింటున్నాం. అయినప్పటికీ మనలో ఏమి రావడం లేదు చెప్పండి? అయినప్పటికీ మనలో మార్పు రావడం లేదంటే అంటే మన గురించేనా ఈ వాక్యం మాట్లాడేదంటే? ఎస్, మన గురించే. ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో వారి గురించి. మరి ఆరాధించిన వారి పరిస్థితి ఏంటండి అంటే మనకు అవసరం లేదు. ఆరాధించిన వారిని ప్రకటన గ్రంథంలో అంటాడు ఒక మాట, ఆఖరి అధ్యాయంలో, నీతిమంతుడిగానే ఉండనిమ్ము అనే మాట 21వ అధ్యాయమా ఎలాగా 11 చూడండి, 22:11. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయను, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున. ఎవరి దగ్గర ఉందన్నాడు? దేవుని దగ్గర, అంటే దైవ కుమారుని దగ్గర ఏముందంట? వాని క్రియలు చెప్పున ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. గనుక ఈ వాక్యములను వినువాడు, చదువువాడు, గ్రహించేవాడు ఏం చేయాలి? తనను తాను జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. ఎందుకంటే అన్నాడు, మరి అన్యాయస్తుడు బాగానే ఉన్నాడు కదండి. ఎస్, ఉండని, నీకేంటి? వాడు అన్యాయస్తుడు బాగానే ఉన్నాడు అనుకుంటే ఉండని. ఒకవేళ నువ్వు కూడా వాడిలాగా బాగుండాలనుకుంటే నువ్వు కూడా అన్యాయమే చేయి. నిన్నెవరు కూడా ప్రశ్నించరు. ఒకవేళ ఏ కోర్టైనా నీకు శిక్ష విధించినా ఎంతకాలం వేస్తుంది? ఒక 5 నెలలో 6 నెలలో నీ సెక్షన్ బట్టి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వేస్తుంది. జీవిత ఖైదు అంటాడు కదా, లేకపోతే 14 సంవత్సరాలు వేస్తుంది. తర్వాత ఏం చేస్తాడు? వాడు బయటకు వచ్చేస్తాడు. కానీ ఇది కోర్టు వేసే శిక్ష కాదు. ఇది ఈ అన్యాయస్తుడికి దేవుడిచ్చేటువంటి తీర్పు కోర్టు వేసే శిక్ష లాంటిది కాదు. ఎందుకు కాదంటే ఆయన ఇచ్చే శిక్ష లేకపోతే ఆయన ఇచ్చేటువంటి జీవము ఎన్ని తరాలు, ఎన్ని యుగాలంటే ఎటర్నిటీ అనేది దానికి అనంతము. అనంత లోకానికి మనం వెళ్ళబోతున్నాం. అనంత లోకం అంటే అది ఎన్నటికీ లయం కానటువంటి లోకము. ఈ భూమికి ఒక కాలం ఉంది కదా, మనం చూసినట్టు చంద్రునికి ఒక కాలం ఉంది, సూర్యునికి ఒక కాలం ఉంది, ఆకాశ నక్షత్రాలకు ఒక కాలం ఉంది. కానీ దేనికి కాలం లేదు? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య రాజ్యానికి ఏం లేదు, కాలం అనేది లేదు. అది ఎల్లకాలము, కలకాలము, కొన్ని యుగాలు, తరాలు అంటే చెప్పడానికి ఇంకా మాటలు చాలా అన్నమాట. అంతటి ప్రశస్తమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే కారణం ఏంటంటే అనాది కాలంలో మనకున్నటువంటి మహిమ ఏదైతే మనం కోల్పోయామో ఆ మహిమను తిరిగి మనం పొందుకోవాలి. మన పితరుల ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపపు డాగులను మనము కడుగుకొని క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి ప్రభు యొక్క సన్నిధానంలో నిందారహితులుగా జీవిస్తూ
ఆయన పిలిచినటువంటి ఆ సంఘములో నిష్కలంకమైనటువంటి వధువుగా మనము ప్రవేశించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకనే ఈ రోజున చదివినటువంటి పత్రిక పాఠంలో ఓ చక్కని సందర్భాన్ని మొదటి నుంచి చదువుతాం. పేతురు రాసినటువంటి రెండో పత్రిక, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానములను ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేస్తున్నాడు. ఈ వేటిని దయచేస్తున్నాడు చెప్పండి? ఆయన ఏ పిలుపుతోటైతే పిలిచాడో ఆ పిలుపును మన పట్ల, ఆ నిశ్చయతను మన పట్ల ఏం చేసి చెప్పండి, రూఢీపరచి నిబంధన చేసి దాన్ని కొట్టివేయకుండా, గమనించండి, ఆయన మనతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను కొట్టివేయకుండా, ఒకవేళ మనం మన అజ్ఞానం చేత, మన అవివేకం చేత, మన ఆవేశం చేత ఒకవేళ దేవునికి దూరముగా బ్రతికినను దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకండి ప్రసంగి అంటాడు ఏమని, దుష్క్రియకు ప్రసంగి ఒకసారి చూద్దాం. శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరుమారులు దుష్కారములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమం కలుగుదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను ఎరుగుతున్నాడు. ఎటువంటి దీర్ఘాయువు చెప్పండి? నీడ వంటి దీర్ఘాయువు. ఎవరికి ఈ నీడ వంటి దీర్ఘాయువు ఉండదని చెప్తున్నాడు? భక్తిహీనులు అంటే భక్తి లేనివాడు, దేవుని ఆరాధించినవాడు, దేవుని అంటే ఎవడో ఎరగనివాడు, దేవునితో ఎదురాడువాడు, వీడు ఎవడంటే భక్తిహీనుడు. అది స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, ఎవరైనా వారు భక్తిహీనులు. వారు మనం అనుకుంటాం ఏంటి దేవునికి ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఎలాగవుతున్నాడు, వీడు నాశనం అయిపోతాడు అనుకుంటాం. కానీ వాడు ఏమవడు చెప్పండి? నాశనం అవడు. ఎందుకంటే వాడి దీర్ఘాయువు ఎటువంటిది కాదంట, ఆమె దీర్ఘాయువు లేకపోతే అతని దీర్ఘాయువు ఎటువంటిది కాదంట, నీడ వంటిది కాదు. నీడ వంటిది కాదని ఎందుకంటున్నాడు? నీడ చూడండి ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఎండలో నిలబడితే ఈ నీడ ఎక్కడికి ఆకాశానికి ఉంటుంది కదా, అది క్రమేపీ ఎండ పెరిగే కొద్దీ ఏమవుతుంటుంది? ఆ నీడ చూడండి ఆకాశానికి అంటినట్టు నీడ క్రమేపీ కొద్ది గంటల్లో ఏమవుతుందంటే తరిగిపోతుంటుంది. కానీ అటువంటిది కాదు. ఎవరిది? భక్తిహీనులు. అందుకనే దుష్క్రియలకు తగినటువంటి ఫలితము వెంటనే కలగపోవట చూసి దుష్టుడు ఏం చేస్తాడంటే భయం విడిచి మరీ ఎక్కువగా దుష్క్రియలు చేయుదుడు. లోకం చెప్పుకుంటున్నారు కదా, మాట్లాడకండి రా వీడు దుష్టుడు, ఈమె దుష్టురాలు అని లోకం చెప్పుకుంటున్నారు కదా, మనం కూడా చెప్పుకుంటున్నాం కదా. అంటే మనం ఎదుటివారి గురించి ఎలా మాట్లాడుతున్నామో అలాగే మనము కూడా అటువంటి క్రియలు కలిగి ఉంటే మన గురించి కూడా అలా ఎదుటివారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక దుష్టుని బట్టి మనము వాడికి ఆ తీర్పు, ఆ మాట మాట్లాడడానికి వీలేదు. వీడు దుష్టుడు, ఈమె దుష్టురాలు అనడానికి లేదు. అలాగే ఎందుకు అంటే దేవుడు నిన్నును నన్నును అందరినీ ఒకే చేతితో చేశాడు. ఏదో లోకం చెప్పుకున్నట్లుగా ఒకడు ఎక్కడ నుండో ఇంకొకటి ఎక్కడి నుండో ఇంకొకటి ఎక్కడి నుంచి కూడా రాలేదు. ప్రతి ఒక్కడు ఎక్కడి నుండి వచ్చాడు? తల్లి గర్భం నుండే వచ్చాడు. ఆ తల్లి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని చేతి నుండి. ఆలోచించండి, ఆ తల్లి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని చేతి నుండి. దేవుని చేతి నుండి అంటే ప్రాముఖ్యంగా ఆ దేవుడు చేసినటువంటి మనుషుల నుండే ఆమె వచ్చింది. అంటే ఒక మనుషుడు రావడానికి ఎలా ఉంది మార్గం చెప్పండి? ఒక తల్లి, ఒక స్త్రీ ద్వారానే ఆ మార్గాన్ని సుగమనం చేశాడు. కనుక ఇది మనం ఆలోచన చేయాలి. ఇది దేవుని క్రియ తప్ప మరి ఏ మనుషుల వల్ల కలిగినది
కానే కాదు. ఈ ప్రకృతి దాని ఇష్టానుసారంగా ఏర్పడింది కాదు. ఏదో పరమాణువు విస్ఫోటనం చెంది ఈ సృష్టి ఏర్పడలేదు. కాబట్టి ఈ సృష్టికి మూలకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం ఎలా తెలుసుకోవాలి అంటే అనుభవపూర్వకంగా. అనుభవపూర్వకం అనేది ఎలా వస్తుంది? అనుభవం అనేది ఎలా వస్తుంది చెప్పండి? మనము వినగా 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 వినగా, మనం ఆచరించగా ఆచరించగా ఆచరించగా, మనం చేస్తున్న పనిని బట్టి మనకి అనుభవం వస్తుంటుంది కదా. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు, ఎలా వస్తుంది అనుభవం అంటే అతను కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత ఆ పంటకు ఏ సమయంలో ఏం వేయాలో, దాన్ని ఎలా సమకూర్చుకోవాలో వాడికి అర్థమవుతుంది. అంతేగాని కొత్తగా ఒక కుర్రని, ఆ డిగ్రీ చేసిన కుర్రని తీసుకొచ్చి వ్యవసాయం చేయాలంటే ఏం చేయగలుగుతాడు? లేకపోతే వ్యవసాయం తీసుకెళ్ళి ఆ డిగ్రీ పాఠ్యపుస్తకం ఇచ్చి ఇదేంటో చదవాలంటే ఏం చదువుతాడు? కాబట్టి చిన్ననాటి నుండి మనం బిడ్డలకు విద్య నేర్పిస్తున్నాం. ఆ విద్య ఏం చేస్తుంది? ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తుంది. అంటే ఉన్నతమైన స్థితి అంటే మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తేనే ఉన్నతమైన స్థితి అనుకోకండి. వాడు ఎంతటి కోటీశ్వరుడైనా దేవుని ఎరగిన వాడైతే, ఈ జ్ఞానం అనేది, ఈ అక్షర జ్ఞానం అనేది ఎందుకు కావాలి అంటే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించడానికి కావాలి. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తే అది ఎలా బ్రతుకుద్దో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఆ గ్రంథాన్ని ధ్యానించకపోతే బ్రతుకుతాం, కానీ అది ఏ బ్రతుకు కాదు? దేవుడు మెచ్చిన బ్రతుకు కాదు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితము కానీ కాదు. మరలా ధర్మశాస్త్రం ఏంటి అనే ఆలోచన చేయకండి. ఎందుకంటే ఒక మనిషి మంచిగా బ్రతకాలంటే ఏమిచ్చాడు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథానికి బయట మనం బ్రతికితే మనం మనుషులమే కాదు, దేవుని ప్రజలం అంతకంటే కాదు. దేవుని ప్రజలుగా మనం తీర్చిదిద్దబడాలంటే ఇక్కడ మనం చక్కని సందర్భాన్ని చూస్తున్నాం. ఒక దుష్క్రియ చేసిన వాడు అనతి కాలంలోనే ఫలితాలు అనిపించకపోయినప్పటికీ కూడా ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథకర్త అన్నాడు ఏమని? పాపం చేసేవాడు ఇంకా పాపమే చేయని, వాడి జోలికి నువ్వు వెళ్ళక్కర్లేదు. మనం వాడి గురించి నాశనం అయిపోవాలని కోరుకోకలేదు. ఒకవేళ నీకు చెప్పగలిగితే మంచి మాటలు చెప్పు, అంతేగాని వాడి నాశనాన్ని కోరుకోకూడదు. కానీ ఏమంటున్నాడు? జీతము ప్రతి వానికి వాని క్రియలు చెప్పున జీతం ఎవరి దగ్గర ఉంది అంటున్నాడు? ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనం తీర్పు తీర్చడానికి ఎవరు? మనం ప్రతిఫలం ఇవ్వడానికి ఎవరు? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. కనుక మనం తీర్పు తీర్చడానికి అధికారం లేదు, మనం వారికి క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కూడా మనకు ఏం లేదు, అధికారం లేదు. కాబట్టి ఇక్కడ ఈయన పేతురు గారు తన పత్రికలో వ్రాస్తున్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చదువు పద్మ. దేవుని గుర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎలాగా? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎటువంటి వాగ్దానాలు అంట? అమూల్యమైన వాగ్దానములు. అమూల్యమైన వాగ్దానములు ఎలా ఉన్నాయంటే అత్యధికంగా ఉన్నవి. చూడండి, మన దైనందిన జీవితంలో అనేక సంవత్సరాలు ఇదే ఆ మందిరంలో ప్రతి సంవత్సరము 31న మనం ఏం చేస్తున్నామంటే వాగ్దానాలు తీసుకుంటున్నాం. ఆఫ్కోర్స్ కొంతమంది ఆ వాగ్దానాలు కరెక్ట్ కాదని వారు కూడా ఉన్నారు. అయితే వాడికి ఏమి తెలియదంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం వాడికి తెలీదు. మనం వాగ్దానాల పేరట ఏవో బయట మాటలు మనం పొందుకోవడం లేదు. ఎందులో మాటలు పొందుకుంటున్నాం చెప్పండి? మన ఆసక్తి ఏంటంటే దేవుడు ఈ సంవత్సరం నాతో ఏ రీతిగా మాట్లాడబోతున్నాడు అని తెలుసుకోవాలండి. మరి అది తెలుపుతుందంటే ఎస్, తప్పనిసరిగా ఆ వాగ్దానము నీ జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలియజేస్తుంది. ఆ వాగ్దానం నీవు నమ్మగలిగితే ఆ వాగ్దాన ఫలాలను మనం పొందగలుగుతాం. అందుకనే పేతురు అన్నాడు, ఎటువంటి వాగ్దానాలు? అమూల్యమైనటువంటి వాగ్దానాలు. ఎన్ని మనం పొందుకున్నాం? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సుమారుగా నేను 2003 నుండి నాకు జ్ఞానం వచ్చిన కాడ నుంచి ఈ వాగ్దానాలు చూస్తున్నాను. అప్పటి నుంచి ఆ వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయా వ్రాతపూర్వకంగా అంటే? నో, మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆ వాగ్దానాలు ఎక్కడున్నాయి? దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు? అమూల్యమైనటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు. ఆ వాగ్దానాలు మన జీవితాన్ని ఎంతగా మారుస్తున్నాయి అని చెప్పడానికి, ఒకవేళ ఆ వాగ్దానము నిన్ను హెచ్చరించిన వాగ్దానం అయితే అప్పుడు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? మన నడవడికను మార్చుకోవడానికి అదొక హెచ్చరిక. బైబిల్ అదే కదా. బైబిల్ ఏమై ఉన్నది? పెద్ద బాల శిక్షకుడు అయ్యాడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ బైబిల్ మనల్ని సరిదిద్దేటువంటి ఒక గ్రంథం.
ఈ పిల్లలు మాట్లాడకండి రా. ఈ బైబిల్ మన ప్రవర్తనను సరిచేసేటువంటి గ్రంథం. ఒకవేళ మనము వంకరగా నడుస్తుంటే మనం వంకరగా నడుస్తున్నామని చెప్పేటువంటి గ్రంథం. మనం నీతి కార్యాలను జరిగిస్తుంటే నువ్వు నీతితో బ్రతుకుతున్నావని చెప్పేటువంటి గ్రంథం. నువ్వు అనేక మంది పట్ల కపటంగా ఉంటే నువ్వు కపటంగా బ్రతుకుతున్నావని చెప్పే గ్రంథం. ఆ గ్రంథమే ఎక్కడుంది? మన అందుకనే మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమని చెప్తున్నాం కదా. ఆ మనస్సాక్షి ఏదో కదండి, దేవుడు కొలువైనటువంటి స్థానం ఈ హృదయం. ఈ హృదయంలో భద్రపరచబడినటువంటి ఈ గ్రంథము ఎలా ఉందంటే అమూల్యమైనటువంటి వాగ్దానాలతో కూడి ఉంది. చదవండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఇవ్వనండి. దృష్టత్వము సంభవించినప్పుడు ఈ వాగ్దానాలను మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ విలువలను వాటి మహిమను పోగొట్టుకుంటాం. దుష్టత్వం మనలో ఉన్నప్పుడు ఆ వాగ్దానం యొక్క మహిమ, ఆ వాగ్దానం యొక్క విలువ, ఆ వాగ్దానం యొక్క ఏర్పాటు దానిని మనం పోగొట్టుకుంటాం. ఎందుకంటే ఈ లోక వాంఛల చేత ఏం చేస్తుంటాం చెప్పండి? మనకు అనుకూలంగా మార్చుకుంటాం. మనకు అనుకూలంగా దేవుని చిత్తం అది కాదు కదా. దేవుని చిత్తం అయితే అది కాదు. దేవుని యొక్క వాగ్దానము, ఆ అమూల్యమైనటువంటి వాగ్దానము, లెక్కకు మించినటువంటి వాగ్దానాలు మనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రతి సమయంలో మన జీవితంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులను ప్రక్షాళన చేసుకుని ఇది నీతికిని దేవునికిని ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా, ప్రజల దృష్టికి అనే మాట ప్రక్కన పెడితే నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడటానికి ఇష్టపడితే అప్పుడు ప్రజలు నిన్ను తప్పనిసరిగా చూడండి. మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూసినప్పుడు ఎవరినైనా ఒక 7 మనుషుల్ని మంచివారిని ఏర్పాటు చేసుకోమన్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నారు? ఎవరిని పడితే నువ్వొచ్చే అని పిలవలే. ఏం చేశారు? వారందరి జీవితాలను సునిశ్చితంగా పరిశీలన చేశారు. ఎవరు ఈ కార్యానికి అర్హులు అనేటువంటి ఆలోచన. గమనించండి, వారి ప్రవర్తనను వారు కాపాడుకున్నారు కనుక వారు ఈ పరిశుద్ధుల పరిచర్యలో పాలుభాగస్తులు అవడానికి అభిషేకించబడ్డాడు. వాగ్దానం చేసినటువంటి వాగ్దాన కాలం వచ్చినప్పుడు మరియా వాగ్దానాన్ని పొందుకుంది. ఎందుకు అంటే తన కాలంలో ఆమె ఒక్కతే నీతిమంతులంటే కాదు, అనేక మంది నీతిమంతులు ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, కన్యక గర్భమున ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అన్నప్పుడు ఈ కన్యకలందరూ కూడా వారి ప్రవర్తనను కాచుకోవచ్చు. అయితే ఆ ప్రాప్తం ఎవరికి లభించింది అంటే మరియ ఒక్కతే ఆ అర్హతకు అర్హురాలంటే ఎస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె ప్రవర్తన ఏం చేసిందంటే దేవుని ఎదుట యోగ్యమైనదిగా కాపాడుకుంది. కనుకనే జగత్తును రక్షించేటువంటి సృష్టికర్త ఆమె గర్భం నుండి లోకానికి వచ్చాడు. ఎంత ధన్యత అంటే ఒక మంచిని, ఒక నీతిని, ఒక దేవుని యొక్క మూలాలను నడిచేటువంటి ప్రజలకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానము, దాన్ని వెలకట్టలేమని చెప్పగలం. అంటే ఆయన ఇచ్చే జీతం అంటున్నాడు కదా, ఆ జీతం యొక్క విలువ ఎంతని చెప్పగలం? ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే నెలకు ఒక 50,000, ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000, ₹1,00,000 సంపాదించవచ్చు నెలకు. ఒక వ్యక్తి సెకండ్ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవారు భూమి మీద ఉన్నారు. సెకండ్కు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నారు. ఏమండి, ఇప్పుడు గూగుల్ సృష్టికర్త ఎవరు? ఫేస్బుక్ సృష్టికర్త ఎవరు? ఇటువంటి వారికి లక్షల్లో కోట్లలో రాబడి ఏంటి? సెకండ్లో. నెలకు కదండి, నెలకు కాదు, రోజుకు సెకండ్లో మనం నిద్రపోతున్నా. ఈ రోజున మనం మెలుకున్నాం, ఇదే సమయంలో అనేక మంది నిద్రపోతుంటారు. నిద్రపోతున్నా మెలుకున్నా వాడికి ఏమొస్తుంది? లాభం. వాడికి సంపాదన వాడికి వస్తుంది. నువ్వు పడుకున్నావు, నువ్వు మెలుకున్నావు, నువ్వు పని చేసుకుంటున్నావు అనే దాంతో సంబంధం లేదు. అయితే ఇది ప్రతిఫలం అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రతిఫలాన్ని ఈ భూమి మీద సంపాదించినటువంటి ఈ లాభసాటి అయిన పని ఏదైతుందో అది పరలోకానికి తీసుకెళ్ళేది కాదు. మరి ఏంటి? శరీర సంబంధమైనటువంటి లాభసాటి అయిన పని కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి లాభసాటి అయిన పని ఏదైతుందో అది మాత్రమే మనం ఆ ప్రతిఫలను మాత్రం అక్కడ తీసుకెళ్ళగలం. దాని కొరకే ఆయన ఏం చేయుచున్నాడు, దాని కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ జీతం ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి ఇస్తాడు. ఆ జీతమే నిన్ను యుగ యుగాలు తరతరాలు ఇందులో జీవింపజేస్తుంది, ఇందులో నశింపజేస్తుంది. మన క్రియలను బట్టి జీవంలోకి వెళ్తే జీవ కిరీటము, మరణంకి వెళ్తే ఏ కిరీటము చెప్పండి? మరణ కిరీటం. అది కూడా కిరీటమే కదా. మనం మంచి అనుకుంటున్నాం, కానీ చెడు కూడా. ఈ కిరీటం ధరించిన వాడు కూడా ఎప్పటికి కూడా
ఏమోడు చనిపోడు. ఏ కిరీటం ధరించినాడు? మరణ కిరీటం ధరించిన వాడు కూడా వాడికి ఇంకా చావులేదు. మనం చదివాం కదా ఒక ధనవంతుడి గురించి, ఈ అగ్నిలో వేదన పడలేకపోతున్నానని చెప్తాడు. కాబట్టి మనం చూసినప్పుడు ఈ భూమి మీద మనం చేసేటువంటి పనుల్లో శరీరానికి ఏదైనా చిన్న గాయమైతే మనం ఏం చేయగలం కదా, తట్టుకెళ్ళాం. వంట వండేటప్పుడు ఆ నూనె మీద పడినా, ఆ గింజి ఆ అన్నం యొక్క తాలూకా మీద పడినా ఏమవుతుంది చెప్పండి? తాళలేనటువంటి బాధ. అయితే ఈ బాధలు ఏదో రోజున ఏం చేస్తాయి? ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ ఆ బాధలోకి ఎంటర్ అయిన వాడు ఎప్పటికీ ఏం పొందడు? ఏమన్నాడు ధనవంతుడితో? నాయన అక్కడ వారు ఇక్కడికేని, ఇక్కడ వారు అక్కడికేని రావడానికి లేదు. ఎందుకంటే ఆ భూలోకంలో నీకు ఇంకా 5 సహోదరులు ఉంటే నాకు కూడా అనేక మంది ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. ఆ సేవకులు చెప్పిన మాట అంటే నీ వలే నీ సహోదరులు ఈ స్థలానికి రాడు. చూసారా? ఈ క్షణకాలమైనటువంటి ఈ క్షణభంగుర కాలం కొరకు మనం వేటి కొరకైతే వెంపర్లాడుతున్నామో అవి పరలోక రాజ్యానికి, పరలోక సౌదాన్ని ఆక్రమించుకోవడానికి ఆటంకాలంటే వాటిని విడిచిపెట్టమన్నాడు. ఒకవేళ నీ తోబుట్టువే నీకు ఆటంకమైతే, ఒక పనికి మాలినాడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి అవలక్షణాలు చెప్తానని చెప్పేసి వాక్యం చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తులో దేవుని నువ్వు నా కుమారుడు అనిపించుకోవాలంటే నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిని, నీ తండ్రిని విడిచిపెట్టాలంటున్నాడు. యెహోవా అయితే అలాగే చెప్పలేదు. నువ్వు అందరినీ నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తు అయితే నీ తల్లిని, నీ తండ్రిని విడిచిపెట్టమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఈ అవలక్షణాలు ఉన్నాయి, ఇతను దేవుడు కాదు అని చెప్పేసి అంటున్నాడు. యేసుక్రీస్తు అన్నటువంటి మాట యొక్క ఆంతర్యం ఏంటంటే నువ్వు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే క్రమంలో ఒకవేళ నీవు ఆ ప్రభువుని ఆరాధించడానికి, నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు కదా నిత్యరాజ్యాన్ని సంపాదించగలవు. నీవు ప్రభుని ఆరాధించే క్రమంలో ఒకవేళ నీ భర్త నీకు ఆటంకమైతే, ఒకవేళ నీ కుమారుడు నీకు ఆటంకమైతే, ఒకవేళ నీ బంధువులు నీకు ఆటంకమైతే, ఒకవేళ నీ భార్య నీకు ఆటంకమైతే వారిని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. అది దేవుని యొక్క పరమార్థం. అంతే తప్ప విడిచిపెట్టడం అంటే చనిపోయిన తర్వాత విడిచిపెట్టాలా? పట్టుకెళ్ళిపోతాడు. వీడు ఇంటి యజమానుడు చచ్చిపోయాడు, ఏం చేస్తాడు? చనిపోయిన తర్వాత వాడు తన మిగిలిన వారిని అందరూ కూడా మూటగట్టుకు పట్టిపోతాడా? వాడే కదా పోయేది. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఇప్పుడు విడిచిపెట్టినా పట్టుకెళ్తున్నాడా? చూడండి, వాడికి అర్థం కాలేదంతే. దేవుని ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే మనము కూడా ఈ యేసుక్రీస్తు యొక్క జీవపు మాటలను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాడికి మళ్ళీ మనం కూడా పనికిమాలిన అయిపోతాం. చూడండి, సీమోను చక్కగా దేవునితో కార్యాలు చేశాడు, ఆ శిష్యులతో ఉండి ప్రభు కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్ముడు రిలీజ్ అవుతున్నాడు, ఒకరి మీదకి వస్తున్నాడు అనుకున్నాడు, వెంటనే వాళ్ళు ఏం చేసింది? దురాత్మ. అంటే ఈ లోకంలో కలిగేటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి వ్యామోహాల మీద మనిషి లగ్నం చేసినప్పుడు వాడు దైవాశీర్వాదాలు పొందలేడు. అందుకని ఆయన అన్నాడు, అమూల్యమైనటువంటి వాగ్దానాలు మనకు నిలిచి ఉన్నాయి. ఆ వాగ్దానాలను మనం నిత్యము ధ్యానిస్తూ వాటిని మన బ్రతుకులలో ఏం చేయాలి? ఈ దేహాన్ని వాగ్దానం చేత ముద్రించుకుని ప్రభువుకు కనిపించాలి. నాయనా, నువ్వు చెప్పినటువంటి ప్రతి వాగ్దానము నా శరీరం మీద ముద్రించబడింది. ఈ శరీరము ఎలా మారుతుందంటే అక్షయ శరీరంగా మార్చబడి ఒక తెల్లని కాగితం వల్లే కనబడుతుంది. ఆ తెల్లని కాగితం మీద ఏం కనపడతాయి అంటే మనం చేసినటువంటి, చెప్పండి, మనం చేసినటువంటి క్రియలు, మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి పుణ్యాలు అవి స్పష్టంగా కనబడతాయి. ఆ క్రియలే మనకు ఏమిస్తాయి చెప్పండి? ఆ క్రియలే మనకు ముక్తిని ప్రసాదిస్తాయి. ఆ క్రియలే మనకు నరకాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఈ భూమి మీద బ్రతికుండగా మనము ఈ కాలంలో బైబిల్ గ్రంథం మనం నిత్యము ధ్యానిస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము ఏమైతే బోధిస్తుందో వాటిని తప్పనిసరిగా మనం అనుసరించాలి. ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం అనుగ్రహించును. ఏ స్వభావం ఇది? దేవ స్వభావం అంటే దేవతల రూపము. చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు ఇక చెప్పండి? ఈ శరీరంతో. అందుకని ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, నాయనా, ఒక ఆమె చనిపోయింది, ఆమెకు 7 పెనుట్లు ఉన్నారు, కుమారులు కదండి, పెనుట్లు ఉన్నారు. మొదటి వాడు చనిపోయాడు, తర్వాత 2వ వాడిని చేసుకుంది, 2వ వాడు చనిపోయాడు, 3వ వాడిని చేసుకుంది, 3వ వాడు చనిపోయాడు, 4వ వాడిని చేసుకుంది. ఈ ఆఖరికి ఈవిడు కూడా చనిపోయింది. వీరందరూ చనిపోయారు. అయితే పునరుత్థానములో ఈమె ఎవరికి భార్య అయి ఉంటుంది అన్నాడు. చూడండి, ఏం చెప్పాలి? మనం కూడా చూస్తాం కదా, లోకంలో ఒక్కొక్క వ్యక్తి 4 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు, 10 పెళ్ళిళ్ళు, 15 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, స్త్రీ కానీ పురుషుడు కానీ. అంటే స్థిరత్వం ఉండదు. ఎందుకు స్థిరత్వం ఉండదు? ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే వారిలో ఏం లేదు,
చెప్పండి. వారిలో ఏం లేదంటే మనస్సాక్షి లేదు. మనస్సాక్షి ఎందుకంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట మాట్లాడతారు. అంటే వారి బ్రతుకు నిలకడగా ఉండదు. నిలకడలేమితో అనేక సంబంధాలు కలిగి ఉంటారు. రైట్, ఓకే. ఈ శరీర సంబంధమైనటువంటి సంబంధాల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒకవేళ ఈ సంబంధం ఎక్కడి వరకు అంటే భూలోకం వరకే. కానీ పరలోకంలో ఏముండదు అన్నాడు? పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళిళ్ళకి ఇవ్వడం ఉండదు, పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉండదు. అక్కడ శరీరం కూడా ఉండదు. నాయన అందరూ కూడా ఎలా ఉంటారంటే దేవతల వలె, దేవదూతల వలె ఉంటారు అన్నాడు. దేవదూతల వలె అంటే ఈ శరీరానికి ఏ రూపం వస్తుంది?